ఇశ్రాయేలీయులను ఎడారి గుండా నడిపిస్తున్నప్పుడు మోషే ఒక ప్రత్యేక కర్రను ఉపయోగించాడని బైబిల్ చెబుతోంది. అతని కర్రపై నెహుష్టన్ అనే పాము ఉంది. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు శాశ్వత ఇసుకలో తిరుగుతున్నప్పుడు వారిని పాము కాట నుండి నయం చేయడానికి దేవుని ఆజ్ఞ మేరకు మోషే ఆ సర్పాన్ని తయారు చేశాడు. కానీ ఒక్క నిమిషం ఆగండి, బైబిల్లో పాములు చెడ్డవి కాదా? కాబట్టి దేవుడు మోషేను తన కర్రపై చెడు చిహ్నాన్ని ఉంచమని ఎందుకు చెబుతాడు? ఎందుకంటే పాము వైద్యం యొక్క ఏజెంట్గా ఉండటం చాలా కాలం నాటిది. రోమన్ పురాణాలలో పాము వైద్యానికి చిహ్నంగా ఉండేది. ఇది గ్రీస్లో వైద్యానికి కూడా చిహ్నంగా ఉండేది. సర్పాన్ని వైద్యం చేసే దేవుడు అస్క్లిపియస్ కర్రకు అతికించారు. మోషే కర్ర రోమ్లో అస్క్లిపియస్ అని పిలువబడే ఎస్కులాపియస్ యొక్క స్పష్టమైన చీలిక. పురాతన గ్రీసుకు ముందు నుండే పాములు వైద్యం యొక్క చిహ్నాలుగా ఉన్నాయి. మెసొపొటేమియాలోని సంస్కృతులు పాములను సంతానోత్పత్తి జీవులుగా చూశాయి. పాము నేటికి వైద్యం యొక్క చిహ్నంగా ఉంది. యోహాను సువార్తలో పరలోకంలో సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, తండ్రి, వాక్కు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఒక్కరే అని ఒక భాగం ఉంది. ఈ భాగం నేడు మనకు తెలిసినట్లుగా పవిత్ర త్రిమూర్తులను అందిస్తోంది. పవిత్ర త్రిమూర్తుల ఆలోచన దేవుడు తన ఏకైక కుమారుడిని మానవాళికి రక్షకుడిగా పంపడానికి చాలా కాలం ముందు నుండి ఉందని మీకు ఆసక్తికరంగా అనిపించవచ్చు. ఈ భావన చాలా ప్రజాదరణ పొందింది. దీనికి త్రిదేవత అనే పేరు ఉంది. ప్రాచీన చరిత్ర అంతటా దైవిత్వం ఎక్కువగా 3 ప్రధాన అస్తిత్వాలతో కూడి ఉంది. ఉదాహరణకు హిందూ మతాన్ని తీసుకోండి. హిందూ త్రిమూర్తులు సృష్టికర్త దేవుడు బ్రహ్మను కలిగి ఉంటారు. తర్వాత విష్ణువు సంరక్షకుడు మరియు చివరగా విధ్వంసకుడు శివుడు ఉన్నారు. విశ్వం యొక్క సామరస్యాన్ని మరియు సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ ముగ్గురు దేవతలు కలిసి పనిచేయాలి. సృష్టి నాశనం లేకుండా ఉనికిలో ఉండదు. కాబట్టి బ్రహ్మకు శివుడు అవసరం మరియు శివుడికి బ్రహ్మ అవసరం. అదే సమయంలో విష్ణువు 2 విభిన్న శక్తులను కలిపి ఉంచే సమతుల్యత. ప్రజలు పండోరా పెట్టెను తెరవండి అనే పదబంధాన్ని అన్ని సమయాలలో ఉపయోగిస్తారు. కానీ దాని అర్థం మీకు నిజంగా తెలుసా? ఈ పదబంధాన్ని ఎవరో గందరగోళ పెట్టెను తెరుస్తున్నారని చెప్పడానికి ఉపయోగిస్తారు. పండోరా మరియు ఆమె చెడు పెట్టె వెనుక ఉన్న నిజమైన కథ గ్రీకు పురాణాల నుండి వచ్చింది. పండోరా మరియు ఈవ్ ఒకటే. వారిద్దరు ప్రపంచంలోకి చెడును అనుమతించి మానవాళిని నాశనం చేయడానికి మోసగించబడ్డారు. ఈవ్ లాగానే పండోరా కూడా ప్రపంచంలో మొదటి మానవ మహిళ. ఆమె జూస్ సూచన మేరకు సృష్టించబడింది. ఈవ్ను దేవుడు సృష్టించినట్లే పండోరా మాత్రమే తాంత్రికంగా గ్రీకు దేవుడు ఫోజ్ మరియు కమ్మరి హెఫెస్టస్ చేతుల ద్వారా సృష్టించబడింది. కానీ ఈవ్ లాగా కాకుండా పండోరా కేవలం మనిషికి తోడుగా ఉండటానికి తయారు చేయబడలేదు. బదులుగా ఆమెను శిక్షగా సృష్టించారు. జూస్ మాత్రమే కత్తిని ఎందుకు సృష్టించారు?